భారత్ జోలికి రావాలి అనుకునే అమెరికా లాంటి దేశాలకి ఇది పడేలాగా కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై. ఒకే ఒక్క కామెంట్. జయశంకర్కి వెనకాల ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఉన్నామని చూపించాలి. కనీసం 10,000 మంది వేయలేము కామెంట్లు. చూద్దాం ఎంతమంది వేస్తారు. ఎన్ని కామెంట్ వస్తే కింద నెంబర్ ఉంటుంది ఎక్కడ ఇన్ని కామెంట్స్ పడ్డాయి అని. తక్కువ ఉన్నాయా వేసేయండి కామెంట్లు. కనీసం 10,000 మంది వెనకాల ఉన్నాం, జయశంకర్ వెనకాల, ఈ ప్రభుత్వం వెనకాల అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. మనందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా వెనిజులా మీద అమెరికా దాడి అయితే చేసింది. దీని మీద ప్రపంచంలోని అన్ని దేశాల చుట్టూ చూపు ఇక్కడే ఉంది. అమెరికా అలాగే వెనిజులాకు సంబంధించిన సంబంధాలను అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద పదాలు ఏం అవసరంలా. ఈ మొత్తం ఆటంతా ఒకే పదంలో చెప్పేయచ్చు. ఆ పదం ఏంటంటే చమురు, ఆయిల్. సో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి ఇక్కడ. సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ వెనిజులాలో. ఇదే అసలైనటువంటి నిజం. ఇది అమెరికాని సంవత్సరాలుగా ఆందోళన పెడుతూ వచ్చింది. అమెరికా కన్ను ఎప్పుడూ వెనిజులా చమురు మీదే ఉంటుంది, ఆయిల్ మీద. ఆయిల్ అంటే శక్తి అంటే ప్రపంచం మీద నియంత్రణ. 2007 సంవత్సరంలో వెనిజులా ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే అమెరికాకి అది కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. వెనిజులా తన చమురు పరిశ్రమని జాతీయకరణ చేసింది. అమెరికాకి తన మాటల్లో స్పష్టంగా బయటికి దారి చూపించేసేది వెళ్ళిపోమని. సందేశం చాలా స్పష్టంగా ఉండేది. వెనిజులా భూమిలో ఉన్న చమురు మీద మొదటి హక్కు వెనిజులాకే ఉంటుంది, ఏ విదేశీ కంపెనీకి ఉండదు అని చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడి నుంచే ఎలాగైనా సరే వెనిజులాని బలహీనపరచాలని అమెరికా నిర్ణయించుకుంటూ వచ్చింది. ఒకవేళ మీరు అమెరికా చరిత్రను అబ్జర్వ్ చేస్తే ఒక పద్ధతి చాలా క్లియర్గా ఉంటుంది, ఒక ప్యాటర్న్ వాళ్ళకి. అమెరికా తన చుట్టుపక్కల ఎప్పుడూ ఏ దేశాన్ని కూడా పూర్తిగా శక్తివంతంగా మారనివ్వకుండా చూసుకుంటుంది. ఒక దగ్గర సైనిక దాడి, ఇంకొక దగ్గర కుట్రలు జరగడం, లేదంటే అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టడం. క్యూబా అయినా, చిలీ అయినా, పనామా అయినా సరే ప్రతి చోట పద్ధతి వేరుగా ఉండొచ్చు, కానీ లక్ష్యం మాత్రం వాళ్ళది ఒకటే, అదే నియంత్రణ. వెనిజులా విషయం కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం రాజకీయాలే కాకుండా ఇంధనానికి సంబంధించిన ప్రపంచ శక్తి ఇక్కడ చాలా బలంగా ఉంది. ఒకసారి మీరు ఊహించుకోండి, అమెరికాకి పక్కనే ఒక దేశం ఉండి, ఆ దేశం దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉండి, ఆ దేశం కనుక తన చమురుని స్వతంత్రంగా వ్యాపారం చేయడం మొదలు పెడితే అలాంటి దేశం అమెరికాకి నేరుగా ఒక ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. వెనిజులా కనుక పూర్తిగా విజయవంతం అయితే అది ఒక ఎనర్జీ సూపర్ పవర్గా మారే అవకాశం ఉంటుంది. అమెరికా ఎప్పటికీ అట్లా జరగనివ్వదు. ఎందుకంటే వెనిజులా అమెరికా కంపెనీలు బయటికి పంపాక తన చమురు కోసం కొత్త పార్ట్నర్స్ని వెతుక్కుంది. దాంతో అమెరికా ఇంకా తలనొప్పి వచ్చింది. రష్యా, చైనా వెంటనే ఇది అడ్డం చేసుకుని తమకు సంబంధించినటువంటి చమురుని రష్యాకి, చైనాకి అమ్మడం మొదలుపెట్టింది వెనిజులా. దీంతో చాలా క్లియర్గా అర్థమైంది, అమెరికా పక్కనే రష్యా, చైనా మద్దతు ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి చమురు దేశం తయారవుతుంది. సో అమెరికాకి ఇది కేవలం ఆర్థిక సవాలు మాత్రమే కాదు, నేరుగా ఒక వ్యూహాత్మక సవాలు. దీని తర్వాత అమెరికా దశాబ్దాలుగా ఏం చేస్తూ వచ్చిందో అనేది అదే చేసింది. ముందుగా ఆర్థిక ఆంక్షలు విధించింది. అందులో వెనిజులా బ్యాంకింగ్ వ్యవస్థని అంతర్జాతీయ వ్యవస్థ నుంచి కట్ చేశారు. అలాగే చమురు ఎగుమతుల మీద నిషేధాన్ని విధించారు. డాలర్లలో లావాదేవీలు దాదాపు అసాధ్యం చేసిన పరిస్థితికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆరోపణల పర్వం మొదలవుతూ వచ్చింది. మాదక ద్రవ్యాలకు సంబంధించినవి, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే పేరుతో ప్రకటనలు రావటం. కానీ నిజమైన విషయం ఏంటంటే దీని అన్నిటి వెనక అసలు కారణం మాత్రం కేవలం ఆయిల్ మాత్రమే. ఎప్పుడైతే ఆర్థిక ఒత్తిడితో పని జరగలేదో తదుపరి అడుగు అస్థిరత సృష్టించడం. వెనిజులా లోపల నిరసనల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి గట్టిగానే. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక నాయకులకి అంతర్జాతీయ మద్దతు లభించింది. దీని వెనుకున్నటువంటి హస్తం మాత్రం అమెరికాదే. దీని కారణంగా అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బహిరంగంగానే ఒక సమాంతర ప్రభుత్వాన్ని గుర్తించేటువంటి మాటలు కూడా గట్టిగా వినిపించాయి. ఇది అదే పాత అమెరికన్ మోడల్. ఎక్కడైతే నేరుగా దాడి సాధ్యం కాదో, ఎక్కడైతే లోపల నుంచి విచ్ఛిన్నం చేయడానికి అవకాశం ఉంటుందో అదే చేస్తారు. ఇప్పుడు ఇదే పద్ధతిని ప్రపంచంలోని ఇతర భాగాల్లో కూడా గమనిస్తే ఇంకా క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది మీకు. బంగ్లాదేశ్లో ఎక్కడైతే భారీ ఎత్తున నిరసనలు జరిగాయో అక్కడ అమెరికా వైపు నుంచి ఎటువంటి తీవ్రమైనటువంటి ఆందోళన కనిపించలేదు. రకరకాల ప్రకటనలు కూడా రాలేదు. ఎందుకంటే మీడియా రిపోర్ట్స్ ప్రకారం తెర వెనక అధికార మార్పిడికి సంబంధించి అమెరికా మద్దతు ఉంది అనే విషయం బయటపడింది. ఇరాన్లో ఎప్పుడు నిరసన జరిగినా అమెరికా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల ఇరాన్ బలహీనపడుతుంది, దాని ప్రత్యక్ష లాభం అమెరికాకి దక్కుతుంది. మీరు ఒకసారి ఆలోచిస్తూ ఉండొచ్చు, భారత్ కూడా ప్రస్తుతం ఆర్థికంగా శక్తివంతంగా మారుతోంది కదా, మరి భారత్తో ఇలా చేయడానికి అమెరికా ప్రయత్నం చేయలేదా అని. దీనికి సమాధానం ఏంటంటే
చాలా సింపుల్. ఏ విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారో అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఇదే ఆటని భారతదేశంతో కూడా ఆడడానికి అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో కూడా వేరు వేరు సందర్భాల్లో వాతావరణాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. లోక్సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత రకరకాల ప్రకటనలు, ప్రయత్నాలు జరిగాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో కూడా భారత్ లోపల అస్థిరత పుట్టించేలాగా కొన్ని సంకేతాలు, ప్రకటనలు ఇవ్వబడ్డాయి. అమెరికాకి కావాల్సింది ఒకటి, ఒక నియంత్రిత భాగస్వామిగా ఉండాలి. అంటే భారత్ బలంగా ఉండాలి. కానీ అమెరికా అంత కాదు, అమెరికా విధానాలకి ఎదురు నిలిచేంతగా కాదు. ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. భారతదేశం వెనిజులా లేదా ఇరాన్ లాంటి దేశం ఏమీ కాదు. ఎందుకంటే భారత్ దగ్గర బలమైనటువంటి రాజకీయ నాయకత్వం ఉంది, అనుభవజ్ఞమైనటువంటి సైనికులు ఉన్నారు, సమర్థవంతమైన నిఘా సంస్థలు ఉన్నాయి. మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్ దగ్గర వ్యూహాత్మక సహనం ఉంది. అమెరికా ఎత్తుగడలని భారత్ చాలా బాగా అర్థం చేసుకోగలదు. వెంటనే స్పందించడానికి బదులుగా సరైన సమయం కోసం ప్లాన్డ్గా ఎదురు చూస్తుంది. ఇదే కారణం వల్ల అమెరికా చేసినటువంటి అనేక ప్రయత్నాలు భారత్ గడ్డ మీద ప్రభావాన్ని చూపించలేకపోయాయి. గత కొంతకాలంగా మరో విషయాన్ని భారత్ స్పష్టం చేసింది. భారత్ ఇప్పుడు ఎవరి ఒత్తిడిలోనూ నడిచే దేశం కాదు. పెద్ద పెద్ద వేదికల మీదే సహకార వేగాన్ని తగ్గించడానికి అమెరికా ప్రయత్నాలు చేసింది. తద్వారా భారత్ భాగస్వాముల మీద పరోక్ష ఒత్తిడి తీసుకురావచ్చని. కానీ భారత్ తన వైఖరి నుంచి ఎప్పుడూ పక్కకి వెళ్ళిపోయి నిలబడలేదు.